నమస్తే. నెక్స్ట్ జెన్ ఆస్ట్రో వీక్షకులకి నమస్కారం. సో ఇక్కడ ఏంటంటే ఒక రాశి ఫలం గురించి మనము వెళ్ళడానికన్నా ముందుగా జ్యోతిష్యంలో ఉన్న కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే మీరు ఒక జ్యోతిష్యుడి దగ్గర వెళ్ళినప్పుడు తను మీ జాతకం చూస్తాడు కదా, ఆ జాతకం చూసేటప్పుడు మీ బర్త్ టైం సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీ గతంలో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పాలి. అప్పుడు లగ్నం ఏది అని తెలుస్తుంది. ఇది బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు. ఇది ఫస్ట్ చేయాలి. రెండోది ప్రెడిక్షన్స్ ఇచ్చిన తర్వాత దానికి మల్టిపల్ టెక్నిక్స్ ఉంటాయి. దశ చేంజెస్ చేయాలి, అలాగే మల్టిపల్ వేరే వేరే దశ అని వింశోత్తరి కాకుండా చరదశ, యోగిని దశని కూడా అప్లై చేయాలి. ప్రశ్నకుండలి చూడాలి, ఒక్కొక్కసారి అరచేయి కూడా చూసి ఆ రేఖల్ని జన్మకుండలికి మ్యాచ్ చేయాలి. ఇవన్నీ చూసిన తర్వాత పరిష్కారాలను చెప్పేటప్పుడు న్యూమరాలజీ, జెమ్ స్టోన్స్ ఏదేదో చెప్తూ ఉంటారు. సో అవన్నీ నమ్మకండి. ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ న్యూమరాలజీ చేసేవాళ్ళు ఒక్క తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లలు ఉంటారు అనుకోండి, ఒక 1-2 minutes డిఫరెన్స్ ఉంటుంది. ఇద్దరు భవిష్యత్తు డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇక్కడ వాళ్ళు న్యూమరాలజీని ఎలా అప్లై చేస్తారు, రాశి ఫలితాలను ఎలా అప్లై చేస్తారు, ఋషులకి ఇవన్నీ తెలుసు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అది ఎలా చూడాలి జాతకం, అంత సైంటిఫిక్గా ఉందన్నమాట జ్యోతిషం. సో ఇలా సైంటిఫిక్గా జాతకం చూసే వాళ్ళ దగ్గరికి మీ జాతకం చూపించాలి. సో వాళ్ళు మీ గతంలో జరిగిన విషయాలు చెప్పాలి, అప్పుడే మీరు ఆ జ్యోతిషుడిని మీరు నమ్మవచ్చు. లేకపోతే వాళ్ళ అందరి దగ్గర మనం అడుగుతాము, కానీ వాళ్ళు చెప్పేది ఒకటి జరగదు, జ్యోతిష్యం మీద మన నమ్మకం పోతుంది. కాబట్టి ఇలాంటి జ్యోతిషుల్ని, ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళని, దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి, డెడికేషన్ ఉన్న వాళ్ళతోనే మీ జాతకం చూపించాలి. సో ఇలా వెళ్ళాలి. అలాగే కర్మంలో ఉన్నది అన్నీ అందరూ చేంజ్ చేయలేరు. ఎందుకంటే కర్మంలో చాలా ఇవి ఉన్నాయి. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ ఒక నవంబర్ నెలలో జరిగిపోయే మన విషయాల గురించి మనం మాట్లాడడం అయితే, నేను మంత్రేశ్వరుడు రాసిన ఫలదీపిక గ్రంథంలో ఉన్న ఆ విషయాల గురించి ఎక్కువగా నేను ఆ ప్రిన్సిపల్స్ని, ఆ పద్ధతుల్ని అప్లై చేస్తున్నాను. సో ఫలదీపిక గ్రంథంలో ఉన్న ప్రిన్సిపల్ని అప్లై చేస్తే మీనరాశిలో పుట్టిన వాళ్ళకి మనం ఏమేమి చెప్పచ్చు. ఇది ఫస్ట్ వచ్చేసి మీనరాశిలో ఉన్న రాష్ట్రాధిపతి వచ్చేసి 5వ ఇంటికి వచ్చాడు కాబట్టి చాలా చాలా మంచిది. ఉచ్చరాశిలో ఉన్నాడు గురుగ్రహము. దీనివల్ల మీకు సక్సెస్, హ్యాపీనెస్, సంతాన యోగము, పెళ్లి యోగము, అలాగే ఫైనాన్షియల్ ఫ్లో ఇవన్నీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మంచి ఆరోగ్యం, మంచి హెల్త్ కూడా క్రియేట్ అవుతుంది. ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతి, ప్రోగ్రెస్ మీరు చూస్తారు. శనిగ్రహం ఉండడం వల్ల కొంచెం బోన్స్, మజిల్స్ రిలేటెడ్, కాళ్ళకి సంబంధించిన, ఇది 12వ రాశి కాబట్టి మన న్యాచురల్ జోడియాక్ సైన్లో రాశి చక్రంలో 12వ రాశి కాబట్టి కాళ్ళకి సంబంధించినట్టు, మోకాళ్ళకి సంబంధించినట్టు ఇష్యూస్ మీకు రావచ్చు. ఇప్పుడు కొంతమంది వెరికోస్ అంటారు, ఇలాంటి ఇష్యూస్ అన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. జతలోనే పెళ్ళి మాత్రం చాలా డిలే అవుతుంది, కానీ డిలే అయినా కూడా పెళ్లి యోగం ఎక్కువగానే ఉంటుంది. గురుబలం ఉంది అని చెబుతారు కదా, ఆ గురుబలము ఈ మీన రాశి వాళ్ళకి ఉంది కాబట్టి ఖచ్చితంగా పెళ్లి యోగం ఉంది. మ్యారిటల్ లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది, గొడవలు క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సంతాన యోగం కూడా ఉంటుంది. 6వ ఇంట్లో కేతు ఉండడం వల్ల వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో, మీ బిజినెస్లో ఎవరైనా శత్రువులు మీకు బాధ పెడుతూ ఉంటాయి, ప్రాబ్లం చేస్తూ ఉంటే వాళ్ళ మీద మీ గెలుపు ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, మీరే గెలుస్తారనమాట. 12వ ఇంట్లో రాహు వచ్చేసి విదేశం జాబ్లో ట్రై చేస్తున్న వాళ్ళకి, వాళ్ళ ప్లేస్ నుంచి బయటికి, ఇప్పుడు ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్కి ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచి టైం పీరియడ్ అండి. ఇక్కడ సక్సెస్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. రాహు వల్ల విదేశంలో జాబ్ దొరికే అవకాశం చాలా చాలా ఎక్కువగా వీళ్ళకి ఉంటుంది. ఇది మీరు గుర్తులు పెట్టుకోవాలి. అలాగే 8వ భావంలో రవి ఉండడం వచ్చేసి కొంచెం తండ్రితో గొడవలు, ప్రాపర్టీ డిస్ప్యూట్స్లో రావచ్చు. ప్రాపర్టీ కొనే యోగాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయండి. కుజుడి జతలో బుధగ్రహం ఉండడం వచ్చేసి చాలామందికి ప్రాపర్టీ కొనే అవకాశము, తీసుకునే అవకాశము, దానికి లోన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈజీగా అయ్యే అవకాశాలు వీళ్ళకి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇన్ని విషయాలు మీనరాశికి సంబంధించిన మనం చెప్పడం అయితే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఈ రాశిలో పుట్టిన వాళ్ళు కొంచెం స్పిరిచువల్ మనసులేండి, ఆధ్యాత్మిక విషయంలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. గురుగ్రహము ఈ ఒక ఆధ్యాత్మిక విషయాలకి కారకుడు. సో ఆ రాశిలో పుట్టిన వాళ్ళకి అదొకటి కాకుండా కడుపుకి సంబంధించినట్టు ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కొంచెం వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి, ప్రాణాయామం చేయాలి.
ఒకవేళ చంద్రుడు బాగలేదనుకుంటే ప్రాణాయామం చేయాలి. ఒక జాతకం చూసే పద్ధతి ఉంది. ఎలా అంటే ఫస్ట్ లగ్నం సరి చేసుకోవాలి. ఆ వ్యక్తిది పాస్ట్ ఈవెంట్స్ నుంచి లగ్నం సరి చేసుకొని తర్వాత హస్త సాముద్రిక శాస్త్రంలో, ప్రశ్న శాస్త్రంలో మల్టిపుల్ దర్శనాలను అప్లై చేసి జాతకం చూడాలి. చూసిన తర్వాత వాళ్ళకి పరిష్కారం ఉందా లేదా చూడాలి. ఫస్ట్ సైకలాజికల్గా పరిష్కారమా, కమ్యూనికేషన్లో చేంజెస్ చేసుకోవడమా, లేదా అక్సెప్ట్ చేసుకోవడమా, లేక ఆ వ్యక్తిని దూరంగా ఉండడమా, ఇవన్నీ కూడా సొల్యూషన్సే. అన్నిటికీ తాయెత్తులు, యంత్రాలు ఇవి కాదు. కొన్ని గ్రహాలు చాలా మాలిఫిక్గా ఉంటాయి. ఆ గ్రహాలకి మంత్ర జపాలు చెప్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం తగ్గుతుంది. మన తలరాతిని ఎవరు చేంజ్ చేయలేరు. సో ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో అందుకోసం మీరేం చేయాలి, ఇలా కావాలంటే మీరు భైరవి హాస్టల్ మీరు కాంటాక్ట్ చేస్తే మీ జాతకంని నేను చూసి మీకు కన్సల్టేషన్ ఇస్తాను. సో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే చాలు. నమస్తే.